హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం రాజస్థాన్ స్టైల్ స్నాక్ కారీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం మైదా పిండి అయినా తీసుకోవచ్చు, మొత్తం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. గోధుమ పిండి తీసుకుంటే మంచిదండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేస్తున్నానండి. దీన్ని చేతితో నలిపి వేయాలండి. చూడండి, ఇలా క్రష్ చేస్తూ వేయాలండి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. మనకి వాము డైరెక్ట్గా వేస్తే ఆ ఫ్లేవర్ లైట్గా తెలుస్తుందండి. తరువాత ఇక్కడ కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఈ మెజర్మెంటు. ముందు వేసినవన్నీ ఒకసారి స్పూన్తో కలుపుకొని తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆయిల్ని వాడాలండి. అంటే ఇప్పుడు చలిగా ఉన్నప్పుడు కొన్ని ఆయిల్స్ గడ్డగడతాయి కదండి, అలా కాకుండా లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఆయిల్ యాడ్ చేయాలండి. ఇక్కడ 1.5 స్పూన్ అండి. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్తో 1.5 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఈ మెజర్మెంట్స్కి మనం మెజర్మెంట్స్ పెరిగే కొద్ది ఇప్పుడు 3 కప్స్ తీసుకుంటే దానికి తగ్గట్టు ఇవన్నీ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్స్కి చూపిస్తున్నాను. చూడండి, వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇక్కడ వాటర్ని ఒక్కసారిగా వేసి కలుపుకోకూడదండి, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. ఇది చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటేనే ఇవి బాగా వస్తాయండి. ఇదే కాదండి, ఏ పిండి అయినా ఇలా కలుపుకుంటే దాని టేస్ట్ వేరు ఉంటుందండి. ఈ టిప్పుని ఫాలో అయ్యి చూడండి మీరు కూడా. అంతకన్నా ముందు నా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. చూడండి, ఇక్కడ ఇలా కలిపానండి. చూడండి, ఎక్కడ చేతికి అంటుకోవట్లేదు. ఇది తరువాత దీనిని ఒక కవర్లో, జిప్లాక్ కవర్ కానీ ఏదైనా ఒక కవర్లో తీసుకొని కవర్లో పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్తో కానీ థ్రెడ్తో కానీ కట్టుకోవాలండి, టై చేయాలి. ఇలా ఎందుకు చెయ్యాలి అన్నది ముందు చెప్తానండి మీకు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఎంతసేపు పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదండి. మినిమం అయితే 10 మినిట్స్ అయినా పెట్టుకోవాలండి. అప్పుడే మనం చేసే రెసిపీకి ఇలా పెట్టడం వల్ల లేయర్స్గా ఫామ్ అవుతుందండి. చూడండి, ఇలా నేను పెట్టుకున్నానండి. తర్వాత దీన్ని బయటికి తీసానండి. తర్వాత దీన్ని కొంచెం ముద్దలాగా వెడల్పుగా చేసి 6 పార్ట్స్ 8 పార్ట్స్ అంటే చేతితో ఉండలైనా చేసుకోవచ్చండి, ముద్దలాగైనా చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు 6 ముద్దల్లాగా అయ్యాయండి. మన ఇష్టం అండి, చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దగా అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు 6 ముద్దల్లాగా అయ్యాయి. అలా కట్ చేసి వాటిని ముద్దల్లాగా ఈక్వల్ సైజుల్లో చేసుకున్నానండి. తరువాత ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తూ నేను వీలైనంత పల్చగా చపాతీని చేసుకున్నానండి. ఎంత వీలైతే అంత పల్చగా ఈ చపాతీలను చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ వీటి మధ్యలో అప్లై చేయడానికి గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, బియ్యం పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ ఏ పిండి ఉంటే అది రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆయిల్ని తీసుకొని ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. 2 స్పూన్స్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఆయిల్ వేసి లిక్విడ్ ఫామ్లో కలుపుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ కలిపి చూపిస్తాను. ఎలాంటి ఉండలు లేకుండా లిక్విడ్గా ఉండాలండి. ఇలా కలుపుకున్న దాన్ని సాటా అంటామండి. చూడండి, ఇలా కలుపుకోవాలండి. దీన్ని మనం సాటా అంటాము. ఈ చేసుకున్న చపాతీలని ఒక్కొక్కటిగా ఫస్ట్ ఇక్కడ ఈ చపాతీ మీద దీన్ని చుట్టూ స్ప్రెడ్ చేయాలండి స్పూన్తో వేసుకొని.
చూడండి దీన్ని అంతా స్ప్రెడ్ చేయాలండి. ఈ సాట అన్నది నాకు కరెక్ట్గా సరిపోయిందండి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి. చూడండి ఇలా నీట్గా స్ప్రెడ్ చేయాలండి మనం స్పూన్తో. ఇక్కడ నేను చపాతీ రుద్దటానికి ఆయిల్ని వాడాలండి, ఎలాంటి పొడిపిండిని వాడలేదండి. తర్వాత ఇంకో చపాతీ తీసుకొని సాట అప్లై చేసిన దాని మీద వేస్తున్నానండి. చూడండి అంతా ఈక్వల్గా వేయాలండి ఆ చపాతీకి ఈ చపాతీకి. ఒకవేళ సైజ్ చిన్నగా అయితే కొంచెం లాగితే సైజ్ సెట్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల ఈ సాట అప్లై చేయడం వల్ల లేయర్స్గా ఫామ్ అవుతుందండి. ఇక్కడ నేను 3 చపాతీస్ లేయర్స్గా ఫామ్ అవ్వడానికి తీసుకున్నానండి. 4 అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఇంకొక చపాతీని వేయడానికి మనం ఇక్కడ మళ్ళీ సాటాను అప్లై చేస్తున్నామండి. ఒకవేళ ఈ సాట మనం తీసుకున్నది సరిపోకపోతే మళ్ళీ కలుపుకొనైనా అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ ఇది మనం కలుపుకున్నది మిగిలిపోయింది అంటే మనం చపాతీ పిండిలో ఇది వేసి కలుపుకోవచ్చండి. నో ప్రాబ్లం అండి, మిగిలిపోయింది అన్న భయం ఉండదండి. చూడండి ఇక్కడ నేను మళ్ళీ సాటాన్ని దాని మీద అప్లై చేస్తున్నాను. ఇది చాలామంది 4 లేయర్స్ తీసుకుంటారు, 8 లేయర్స్ తీసుకుంటారు, 6 లేయర్స్ తీసుకుంటారు. అది ఎవరెవరి ఇష్టం అండి. నేను మాత్రం ఇక్కడ 3 లేయర్స్తో చూపిస్తున్నానండి మీకు. తర్వాత ఇక్కడ ఈ ఫోల్డింగ్ని మనం బుక్ ఫోల్డ్ మెథడ్ అంటామండి. బుక్ మెథడ్ అంటాము. అంటే మనం బుక్ లాగా దీన్ని ఫోల్డ్ చేస్తామండి. బుక్ ఫోల్డింగ్ అంటాము దీన్ని. చూడండి ఇలా ఫోల్డ్ చేసి సాటా అప్లై చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. మళ్ళీ సాటా అప్లై చేశానండి. దీని మీద మళ్ళీ సాటా అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలండి. ఈ బుక్ ఫోల్డింగ్ అన్నది చాలా కంపల్సరీ అండి, లేకపోతే లేయర్స్గా ఫామ్ అవ్వవు. చూడండి దీని మధ్యలో మొత్తం సాటా అప్లై చేసి అప్పుడు మనం మళ్ళీ బుక్ ఫోల్డ్ చేస్తామండి. ఇలా ఫోల్డ్ చేసేదాన్నే మనం బుక్ ఫోల్డ్ అంటామండి, ఎందుకంటే ఇది బుక్ లాగే ఉంటుంది కాబట్టి. చూడండి దీన్నే బుక్ ఫోల్డ్ అంటాము, బుక్ ఫోల్డింగ్ మెథడ్ అంటాము. చూడండి మళ్ళీ దీన్ని చపాతీలాగా ఆయిల్ వేస్తూనే రుద్దాలండి. ఇక్కడ 1/2 ఇంచ్ మందంతో మనం చపాతీలాగా రుద్దుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి ఇక్కడ. ఇది రాజస్థాన్ స్టైల్ స్నాక్ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. డిఫరెంట్ నేమ్ కూడా అండి ఇది తెలియని వాళ్ళకి. చూడండి ఇలా 1/2 ఇంచ్ మందం ఉండేట్టు చేసుకోవాలండి, మరీ పలచగా చేసుకోకూడదు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి, 1/2 ఇంచ్ మందం ఉండాలి. అప్పుడే మనకి లేయర్స్గా ఫామ్ అవుతుందండి. మరీ పలచగా చేస్తే లేయర్స్ మనకి కనిపించవు, అర్థం కూడా కావండి. ఇక్కడ వామ్ అన్నది ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. ఇక్కడ వామ్ ఫ్లేవర్ తెలియడానికి నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇష్టం లేని వారు కొంచెం తగ్గించుకొని అయినా వేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ మందంతో ఉందండి. అంటే కొంచెం మందంగా, 1/2 ఇంచ్ అంటే ఎలా తెలుసుకోవాలి అని అనుకోవచ్చండి. కొంచెం మందంగా అయితే సరిపోతుందండి, మరీ పలచగా రుద్దుకోకుండా. దీన్ని మనం ఇప్పుడు చాక్తో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను ఒకవేళ ఎడ్జెస్ నీట్గా లేకపోతే దాన్ని సపరేట్గా చేసి అలా అయినా వేయొచ్చండి.
నాకు ఇక్కడ ఎడ్జెస్ కూడా నీట్గానే వచ్చాయి. ఒక్కొక్కసారి ఎడ్జెస్ అన్నది నీట్గా చివర్లు రాకపోయినా పర్లేదండి, అలా వేయొచ్చు, నో ప్రాబ్లం అండి. అలా నచ్చని వాళ్ళు మళ్ళీ చేసైనా వేసుకోవచ్చండి. ఇది 1 మంత్ స్టోర్ ఉంటాయండి. ఇవి పిల్లలకి స్నాక్స్కి బాగుంటుందండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కైనా పిల్లల స్నాక్స్ బాక్స్లకైనా ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే స్టోర్ ఉంటాయండి. పైగా హెల్దీ ఫుడ్ మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మన చేతులతో మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి. చూడండి ఇక్కడ ఒకసారి హారిజాంటల్గా, ఒకసారి వర్టిగా, అంటే ఒకసారి నిలువుగా, ఒకసారి అడ్డంగా ఇలా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ షేప్ అన్నది ఎవరి ఇష్టం వాళ్ళండి. కొంతమంది పొడవుగా సన్నగా కట్ చేసుకుంటారు మన కుర్కురే టైప్లో. నేనైతే ఇలా కట్ చేశానండి. షేప్ ఎవరి ఇష్టం వాళ్ళదండి. చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి కాల్చుకోవడం కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి. ఎందుకంటే ఇది మందంగా ఉంది, మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చితే లోపల ఉడకదండి. ఇది స్వీట్ షాపుల్లో దొరికే కారీ అండి, రాజస్థాన్ స్టైల్ ఇది. చూడండి ఇలా ముక్కల్ని చేతితో తీసుకొని, నేను ఇది చేస్తున్నప్పుడే ఆయిల్ స్టవ్ మీద పెట్టానండి. చూడండి ఇక్కడ ఆయిల్ వేడెక్కింది, చిన్న ముక్క వేసి చూశాను, వేడెక్కింది. చూడండి ఇది ఇలా వేసానండి. ఆయిల్ కూడా అస్సలు పట్టలేదండి. అమ్మో ఆయిల్ ఫుడ్ అని భయపడకుండా అసలు ఏం ఆయిల్ పట్టలేదండి, మీకే తెలుస్తుంది. చూడండి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం లోపల మెత్తగా అన్నట్టు అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ చల్లగా అవుతే ఇవి చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. వేగడం కూడా ఈజీగానే వేగిపోతున్నాయండి, పెద్దగా టైం ఏం పట్టలేదండి నాకు. చూడండి ఇవి ఇంతకన్నా ముందు కలర్లో అయినా తీసుకోవచ్చండి. నేను ఈ కలర్లో తీస్తే టేస్ట్ ఎలా ఉంటుందా, గోల్డ్ కలర్లో చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందా అని 2 రకాలుగా తీసానండి. చూడండి ఇక్కడ ఈ ముక్క లేయర్స్గా ఫామ్ అయిందండి. చూడండి ఇక్కడ లేయర్స్ కనపడుతున్నాయి, 3 లేయర్స్గా. చూడండి ఇక్కడ నేను గోల్డ్ కలర్గా కూడా తీసానండి. గోల్డ్ కలర్గా ఉన్నాయి, టేస్ట్ బాగున్నాయండి. అవి కొంచెం ఎక్కువ వేగాయి అనిపించిందండి. ఇవి మీరైతే ఈ కలర్లోనే తీసుకోండి. చాలా ఎమ్మీ అండి ఈ కారీ అన్నది. అంతేనండి, మన కారీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా బాగున్నాయి, ఎంత బాగున్నాయంటే మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.